తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సలీమా గారు. సలీమా గారు అంటే ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, అందరూ చూశారు కూడా. ఆమె అలనాటి నటి గిరిజ గారి అమ్మాయి. ఆమె కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, మలయాళం, తమిళ్లో కూడా. సో గిరిజ గారు లేని సినిమా లేదు. దాదాపు 2 దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన ఒక గొప్ప నటి అన్నమాట. ఆమె చివరి రోజుల్లో ఎలా చనిపోయారని రకరకాల కథనాలు వచ్చినప్పుడు కూడా ఆమెతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చాలా క్లియర్‌గా చెప్పారు. ప్రెజెంట్ ఎందుకు ఆమెను లైవ్‌లోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఒక్కసారిగా నాకు కన్నాంబ గారి మనవరాలు కాల్ చేసి, "మీరు ఇంటర్వ్యూ చేసిన గిరిజ గారి అమ్మాయికి ఓరల్ క్యాన్సర్, చాలా ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. ఇప్పటికి చాలా కీమోస్ అయినియి, రేడియేషన్ అవుతుంది. ఇప్పుడు ఫిజియో అవుతుంది. ఆమె ఫైనాన్షియల్‌గా బాగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నారు. మన ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ సైడ్ నుంచి కూడా ఏమైనా హెల్ప్ చేపిస్తే బావుంటుంది" అనగానే, నేను ఇమ్మీడియేట్‌గా ఆమెకు కాల్ చేస్తే, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళు దాచిపెట్టారో నాకు అర్థం కాలేదు ఆమె. అడగటానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రెజెంట్ నాతో పాటు సలీమా గారు ఉన్నారు. సలీమా గారిని అడిగి ఆమె హెల్త్ ఇష్యూ ఏంటో కనుక్కుందాం. సలీమా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి వేరే వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని, మిమ్మల్ని అడిగి ఈరోజు రిక్వెస్ట్ చేసి ఏమైందో కనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్పకూడదనుకున్నారా? లేకపోతే ఏమనుకున్నారు? తెలుగు వాళ్ళకి చెప్తే చిన్న చూపుగా చూస్తారు. ఇంత పెద్ద నటి కూతురు ఇలా అయిపోయింది, ఆర్థిక ఇబ్బందులు పడుతుందని ఏమన్నా బాధపడ్డారా? ఎందుకు చెప్పలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి. నాకు అలాంటి ఫీలింగ్స్ అని ఏమీ లేదు. దాయాలనే ఇంటెన్షన్ నాకేమీ లేదండి. నాకు ఓరల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందండి. లాస్ట్ అక్టోబర్ వచ్చి ఓరల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. మా ఫ్యామిలీలో వచ్చి క్యాన్సర్ హిస్టరీ లేదు యాక్చువల్లీ. సో, ఇది కన్ఫర్మ్ అయ్యాక నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దాకా వచ్చి నాకు 35 సెషన్స్ ఆఫ్ రేడియేషన్, 5 సక్సెస్ అయింది. కీమోస్ చేశారు. తర్వాత 60 డేస్ ఆఫ్ మెడికేషన్ చేశారు. ఓకే. సో, చేశాక నా పెట్ స్కాన్ వచ్చి రిపీట్ చేశారు. ఫస్ట్ తీసిన పెట్ స్కాన్‌కి, ఇప్పుడు రీసెంట్‌గా తీసిన పెట్ స్కాన్‌కి ఇట్ వాస్ మిరాక్యులస్ రికవరీ. ఓకే. సో, చాలా వరకి చేంజెస్ ఉన్నాయండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ నా ఆన్కాలజిస్ట్ ఏం సజెస్ట్ చేశారంటే, ఐ హావ్ టు అండర్‌గో 6 సెషన్స్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. ఓకే. అది కంపల్సరీ చెయ్యాలమ్మా. ఇది రివర్ట్ అవ్వటానికి అవకాశాలు తక్కువ. క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ వస్తదని చెప్పలేం, రాదని చెప్పలేము. ఆ! బట్ హ్మ్, మీరొచ్చి ఛాన్సెస్ తీసుకోకూడదు. సో, మనం ఇప్పుడు తీసిన పెట్ స్కాన్ వచ్చి యూ హావ్ ఆల్‌మోస్ట్ రికవర్డ్. కానీ కంపల్సరీ ఇది చెయ్యాలి. తర్వాత 6 మంత్స్ వచ్చి మెడికేషన్ ఇస్తాం మళ్ళీ అని చెప్పారండి. నాకు అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటేనండి, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ లాక నాకు ఎమర్జెన్సీ వల్ల ఫండ్స్ రేజ్ చేయాల్సొస్తుందండి నాకు. హ్మ్. 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 నేను లేకపోతే లైఫ్‌లో ఎవరిని ఏది రిక్వెస్ట్ చేసింది లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నేను. కానీ నాకిప్పుడు ఏంటంటే ఒక క్రిటికల్ ఒక హెల్త్ ఇష్యూ గనక నాకు టైం లేదు. దేర్ ఇస్ నో టైమ్. సో, దీనివల్ల ఐ యామ్ ఫోర్స్డ్ టు రిక్వెస్ట్ అండ్ రేజ్ ఫండ్స్ ఫర్ మై ట్రీట్మెంట్. ఇప్పటి వరకు ఎంత అదే మీకు ఖర్చయింది సలీమా గారు? ఇప్పుడు దాకా నాకు ఒక 8,00,000 దాకా అయింది సార్. 8,00,000 అయింది. 8,00,000. సో, ఈ 8,00,000 కూడా మీ దగ్గర ఉన్న సేవింగ్స్‌తోనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా. సేవింగ్స్ కొంచెం ఫండ్స్ రేజ్ చేసామండి. ఆ! అంటే టైం లేదు కదండీ! ఇది మనం ప్రిపేర్ చేసే టైం కాదు గదా! క్యాన్సర్ ఇట్స్ సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేను చేసుకొని ఉండుండాలి హెల్త్ ఇన్స్యూరెన్స్. అది లేదు, వచ్చింది. సో, ఇప్పుడు ఇందులోంచి బయటకొచ్చే దారి ఏంటని నేను చూడాలి. నేను ప్రశాంతంగా మెల్లిగా ఫండ్స్ గ్యాదర్ చేసే టైం నాకు లేదు గదండీ! అంత టైం లేదు కదా! హ్మ్. సో, దానివల్ల వచ్చి నేను ఫండ్స్ రేజ్ చేసి, రిక్వెస్ట్ చేసి చేయాల్సిన ఇదొచ్చిందండి నాకు. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు? ఇంకెంత వరకు ఖర్చవుతుందని చెప్పారు మీకు? అంటే నాకు అనదర్ ఒక 7,00,000 అవ్వొచ్చండి. అంటే ఫిజియో అంటే నాకు మళ్ళీ చేస్తున్నారిప్పుడు. మెడిసిన్స్ ఇప్పుడు రైట్ ఏంటంటే, నాకు ఈ రేడియేషన్ చేయబట్టి నాకొచ్చింది ఓరల్ కదండీ! నాకొచ్చి మౌత్ బాగా స్టిఫ్ అయిపోయింది. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా మీ దగ్గర. ఓకే. ఇప్పుడు నేను నార్మల్‌గా ఎప్పుడు మాట్లాడేటట్టే మాట్లాడుతున్నాను మీ దగ్గర. ఐయామ్ మచ్ బెటర్ నౌ. ఆ! సో, ఏంటంటే నాకొచ్చి నేనిప్పుడు ప్రస్తుతం వచ్చి స్పైసెస్ తినలేను. ఆ! కారంగా ఉండేయని నేను తినలేను.
ఓకే. మౌత్ వచ్చి ఒక చిన్న బేబీ ఇన్ఫంట్ మౌత్ లాగా నాది. హ్మ్. సో, నేనిప్పుడు తినేది నా డైట్ ఏంటంటే కోకోనట్ వాటర్, ముద్దపప్పు అన్నం, తర్వాత ఘీ రైసు, దాల్ రైసు, మజ్జిగ అన్నం ఇటువంటి కారం లేని ఐటెమ్స్ ఇడ్లీ అండ్ కర్డ్ ఇలాంటివి నేను తినగలుగుతున్నాను. కొంచెం టైం పడతది. కారం హ్మ్. అయి హ్మ్. తినడానికి. హ్మ్. హ్మ్. ఇప్పుడు కారం తినడం ఇంపార్టెంట్ కాదు గదండీ! ముందు నేను ఇందులో నుంచి బయటకొచ్చేసేయాలి నేను. సో, అవును. 2 మంత్స్ బ్యాక్ అయితే కొంచెం కష్టపడి మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఫ్లూయెంట్‌గా అంటే 2 మంత్స్ మాట్లాడుతున్నానండి. బిఫోర్ అసలు మౌత్ ఓపెన్ అవ్వలా మీకు? చూపిస్తాను చూడండి. ఇంతే ఓపెన్ అయ్యేది. నౌ ఐ యామ్ ఏబుల్ టు ఓపెన్ బెటర్. ఓకే. సో, నాకు కొంచెం టైం పడుతదండి. ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫిజియోథెరపీ. 25 సెషన్స్ ఫిజియోథెరపీ వచ్చి సజెస్ట్ చేశారు డాక్టర్ గారు. ఆ హ్యా రేడియేషన్ వల్ల టైటన్ అయిపోయిన ఈ మసిల్స్ అన్నీ లూజ్ అవ్వాలి. ఓకే. నేను నార్మల్‌గా మౌత్ ఓపెన్ ఓపెన్ చేయగలగాలి. నార్మల్‌గా ఫుడ్ చేయగలగాలి. హ్మ్. రైట్ సైడ్‌లో వచ్చిందండి నాకు ట్యూమర్. సో, ఇట్ హ్మ్. హస్ సబ్సైడెడ్. లింఫ్ కానీ నోడ్స్‌కొచ్చి స్ప్రెడ్ అయింది. సో, ఓకే. దట్ ఈస్ ఆల్సో హీల్డ్. సో, ఫస్ట్ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేసుకోగలిగారా మీరు? When it was confirmed that I have oral cancer, third stage. థర్డ్ స్టేజ్‌లో. అదే డాక్టర్ గారన్నారు. "నువ్వు ఇంత నేను క్యూర్ చేయగలనమ్మా. నీకొచ్చిందొచ్చి 100% క్యూరబుల్ అని నాకు తెలుసు. కానీ ఇంత స్పీడ్ రికవరీ నేను కూడా అనుకోలేదు. నీ కోసం మరి ఎవరు ప్రే చేశారో, మరి నీకు ఎవరి బ్లెస్సింగ్స్ ఉన్నాయో ఇంత స్పీడ్‌గా బయటకొస్తావు అని నేను కూడా అనుకోలేదమ్మా" అని చెప్పి అన్నారు డాక్టర్ గ్రేట్ గారు. అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. సింగిల్ లేడీ మీరు. నేను మీ ఇంటికొచ్చాను. మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాను. ఒక సింగిల్ లేడీ అయ్యి మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరెళ్లి మీకు డైలీ విషయం చెప్పాలి. రేడియేషన్‌కి, కీమోకెళ్ళి మీకొక ఎవ్వ విషయం చెప్పాలి. చెప్పండి. రేడియేషన్ 35 రేడియేషన్‌లకి నా కారు నేనే తోలుకొనెళ్ళాను హాస్పిటల్‌కి. ఆ! నేనుండే ఇల్లు, హాస్పిటల్ డిస్టెన్స్ ఎక్కువ. ఓకే. నా కారు నేనే తోలుకొని 35 రేడియేషన్‌లకెళ్తే అక్కడ వేరే పేషెంట్స్ ఉంటారు గదండీ! ఇదేం ఆడది బాబు బండి తోలుకొని వస్తుంది రేడియేషన్‌కి. నేను చెప్పాను, లేదండి. నేను రాగలిగితేనే వస్తాను. నేను మరీ రాలేకపోతే నేను వేరే ఏదైనా వెహికల్ తీసుకొని వస్తాను. కీమోకి మాత్రం డాక్టర్ స్ట్రిక్ట్‌గా చెప్పారు. నేను రాగలనని చెప్పి నువ్వు కారు తీసుకొస్తే మాత్రం నేను కీమో నీకు ఇవ్వనివ్వను. హ్మ్. నువ్వు వేరే ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకొని రావాలని స్ట్రిక్ట్‌గా చెప్పాడాయన. సో, ఓకే. కీమోకి మాత్రం నేను వేరే వెహికల్‌కెళ్ళాను. నేను డాక్టర్ గారికి చెప్పాను. నేను కంఫర్టబుల్‌గా బండి తోలుకొని వస్తున్నాను సార్ అంటే ఆయనన్నాడు, "రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్‌లు పెట్టుకొని నువ్వు కంఫర్టబుల్‌గా కారు తోలుకొని వస్తున్నావు." నేను చెప్పాను, "నేను కారు తోలుకొని రాగలను బట్టే కదా వస్తున్నానండి. రాలేకపోతే నేను రాను కదా!" హ్మ్. హ్మ్. సీ ఐ యామ్ మోర్ బాదర్డ్ అబౌట్ మై హెల్త్ థాన్ ఎనీవన్. అవునా కాదా? డెఫినెట్‌గా అండి. హెల్త్ ఇస్ వెల్త్ గదండీ! మెయిన్ ఆరోగ్యం. ఆరోగ్యం బావుంటేనే కదా నేనేమైనా మీ చేయగలను. ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ఏముంది అని చెప్తున్నాను నేను. ఆ హాస్పిటల్ అందరూ ఇదే డిస్కషన్. ఆ రేడియేషన్ గురించి వదిలేశారు. ఆ రేడియేషన్ రూమ్‌కెళ్తే, "మ్యామ్ మీరు బ్లడీ బగర్‌లో చాలా బాగా చేశారు మ్యామ్. డైరెక్ట్‌గా చూస్తే మీరింత పొలైట్‌గా ఉన్నారు మ్యామ్. ఎంత రూడ్‌గా ఉన్నారు మ్యామ్ ఆ క్యారెక్టర్‌లో." అది చాలా టఫ్ క్యారెక్టర్ అండి. 'నెల్సన్' సార్ పిక్చర్ అది. చెప్పాను కదా! పోయినసారి మాట్లాడాం కదా మనం 'బ్లడీ అవునండి. బగర్‌లో.' అవును. అవును. నెగెటివ్ రోల్ అది చాలా టఫ్ క్యారెక్టర్. ఈళ్ళు రేడియేషన్‌కెళ్తే ఆ మందాకిని క్యారెక్టర్ గురించే మాట్లాడటం నా దగ్గర. మీరేమో పొలైట్‌గా ఉన్నారు. ఆ క్యారెక్టర్‌లో ఎలా ఉన్నారు? నేను చెప్పాను అది క్యారెక్టర్ అండి. క్యారెక్టర్‌కి తగినట్టే కదా ఆర్టిస్ట్ మారాలి అని చెప్పి అన్నాను నేను. యూ హావ్ టు బి దట్ క్యారెక్టర్. సో, ఐ డోంట్ యాక్ట్ దట్ క్యారెక్టర్. ఐ బి దట్ క్యారెక్టర్. అండ్ ఐ లవ్ యాక్టింగ్. ఐ లవ్ దట్ ప్రొఫెషన్. ఈ మరి రేడియేషన్ ఆ! ఓకే. బండి తోలుకెళ్ళని ఇవాళ దాకా అదే మాట. రేడియేషన్ అంతా అయిపోయింది. బట్ స్టిల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఓన్లీ. ఇంకా రేడియేషన్ గాని, కీమో గాని అక్కర్లేదండి ఇంకా. ఓన్లీ ఇప్పుడు ఫిజియో చేయాలంతే. అయిపోయింది. మౌత్ అయన్నీ ఓపెన్ అయిపోయిందండి. అవ్వటానికి. మెడికేషన్ మౌత్ ఓపెన్ అవ్వడానికి ఫిజియోథెరపీ అండి. ఇప్పుడు అది చేస్తున్నారు. ఒక 1 ½ మంత్, 2 మంత్స్ తర్వాత కొంచెం బెటర్‌గా ఓపెన్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పించిన ఎక్సర్‌సైజెస్ నేను ఇంట్లో చేస్తున్నా. హ్మ్. అక్కడ కాసేపే చెప్తారు వాళ్ళు ఫిజియోథెరపీ. ఇంట్లో వచ్చి నేను ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మాక్సిమం మౌత్ ఓపెన్ చేసి సర్టెన్ ఆల్ఫాబెట్స్ నేను చెప్పాలి. వాళ్ళు చెప్పించారు కొన్ని ఆల్ఫాబెట్స్, వర్డ్స్ అయన్నీ చెయ్యాలి నేను. సో, వాళ్ళు చెప్పినయన్నీ చేస్తున్నానండి. ఐ విల్ బి గుడ్. ఐ యామ్ ఆల్రెడీ గుడ్. ఐ విల్ బి సూపర్ గుడ్. నేను మీరు బ్రహ్మాండంగా తయారయ్యి మళ్ళీ సుమన్ మళ్ళీ టీవీలో యాక్ట్ ఇంటర్వ్యూ చేసే అంత ఇస్తానండి. ధైర్యంగా ఉన్నారండి. డోంట్ వరీ. సార్ నేను ఆల్రెడీ చేస్తున్నానండి. నా తమిళ్ ప్రాజెక్ట్ షూటింగ్‌కెళ్తున్నాను నేనిప్పుడు. గ్రేట్. గ్రేట్. కానీ వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు. అక్కడ ఇండస్ట్రీకి చెప్పారా అండి? ఇండస్ట్రీకి కానీ, పొలిటికల్ సైడ్ గాని? ఎందుకంటే అంటే డెఫినిట్‌గా అక్కడి నుంచి ఏమైనా లేదు ఫండ్ రైజ్ అయిందా? లేదండి. ఇక్కడొచ్చి పెద్దగా లేదు.
అంటే ఓకే. పర్వాలేదనమాట. పెద్దగా నేనిక్కడ తమిళ్ ఇండస్ట్రీలో ఎవరికీ పెద్దగా నేను చెప్పలేదు. నేను చేసే తమిళ్ సీరియల్‌లో లాస్ట్ అక్టోబరే గదండీ నాకు ఎఫెక్ట్ అయింది ఓరల్ క్యాన్సర్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా క్యారెక్టర్‌కి నన్ను రీప్లేస్ సో, ఐయామ్ కంటిన్యూయింగ్ విత్ ద టీమ్. దే వర్ సూపర్ కాన్ఫిడెంట్ ఐ విల్ బి క్యూర్డ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దెమ్. ఓకే. ఇన్ని నెలలయిందండి. నాకు క్యారెక్టర్ చేసి దే వర్ కంటిన్యూయింగ్ ద సీరియల్. సూపర్. అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి గాని, సినిమా ఇండస్ట్రీ గాని, పొలిటికల్ గాని, అమ్మగారిని ప్రేమించిన ప్రతి ప్రేక్షకుడు ఇప్పటికి కూడా మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మ మీద ఎంత ప్రేముందో ఆ కామెంట్స్ రూపంలో కూడా చెప్పారనమాట. కొంతమంది యాక్టర్స్ కూడా నన్ను అడగడం జరిగింది మీ గురించి, మీ లైఫ్ ఎలా ఉంది, ఫినాన్షియల్‌గా మీ మీ సిట్యుయేషన్ ఏంటో కూడా గొప్ప గొప్ప స్టార్స్ కూడా నన్ను అక్కడక్కడ మీటింగ్స్‌లో లేకపోతే ఏదైనా వెడ్డింగ్‌లో కనపడినప్పుడు అడిగారు. ఎస్పెషల్లీ మీ గురించి అడిగారు అందరూ. చాలా చక్కగా ఓకే. ఉన్నారు ఆమె, గిరిజ గారి కూతురు. చూసాం అని చెప్పి. నేను బట్ ఈ బాగా టైంలో ఉన్నాను సార్. ఆ! రీసెంట్‌లీ నేనిప్పుడు కూడా బాగున్నాను. ఐయామ్ ఆల్‌మోస్ట్ హీల్డ్. ఏంటంటే నాకు బ్యాలెన్స్ ఇమ్యూనోథెరపీ అయన్నీ చేయాలి. నేను చెప్తున్నాను కదా! మీకు నేను బాగుండబట్టే కదా! నేను మళ్ళీ షూటింగ్‌కెళ్ళగలుగుతున్నాను. లేకపోతే నేను వెళ్ళలేను కదా! వర్క్‌కి. నేను ఐ ఆల్రెడీ స్టార్టెడ్ షూటింగ్. 7, 8 ఏంటంటే లాక్స్ ఇప్పుడు ట్రీట్మెంట్‌కి అవుతుంది మీకు. అవును. ఇంకా నేను ఎవరిని నేను ఏ అబ్లిగేషన్ నా లైఫ్‌లో నేను అడగలేదండి. నేను అడగనట్ట. నేను రిక్వెస్ట్ చేసి అడిగితే నాకు వర్క్ ఇవ్వండి అనే అడుగుతాను. మీ ఇంటర్వ్యూలో కూడా నేను అదే అడిగాను. నాకు తెలుగు ఫిల్మ్స్‌లో ఆపర్చునిటీస్ ఇవ్వండి. మా మమ్మీ గారు ఇన్ని పిక్చర్లు చేశారు. అమ్మగారికి ఫిల్మ్ నగర్‌లో ల్యాండ్ కూడా ఇవ్వలేదు. నాకు సపోర్ట్ చేయాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నేను రిక్వెస్ట్ చేశాను. నేను వేరే నేను ఎవరిని ఏమి అడగలా. నేను అడగను. కానీ ఈ హెల్త్ ఇష్యూ వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అర్థమైందండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు అని మీకు చెప్పాను కదా! దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ సలీమ గారు మీరు మీ యాహ్! చెప్పండి. అండ్ త్రూ దిస్ టాక్ ఇంకో మెసేజ్ నేను కన్వే చేస్తున్నానండి. దయచేసి అందరూ హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకోండి. అండ్ అదొక రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఉండాలండి. ఉంటే మనం ఇట్లాంటి ఒక క్రిటికల్ స్టేజ్ వచ్చేటప్పుడు అంటే మనం ఒకళ్ళ దగ్గర ఆబ్లిగేషన్స్ ఎదురు చూస్తున్నామని కాదు నేను చెప్పేది. అంటే మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. కంపల్సరీ ఉండాలండి హెల్త్ ఇన్స్యూరెన్స్. ప్లీజ్ హెల్త్ అవునండి. ఇన్స్యూరెన్స్ చేసుకోండి. సో డెఫినెట్‌గా మీ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సినిమా ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పొలిటికల్ లీడర్స్‌ని 2 రాష్ట్రాల పొలిటికల్ లీడర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సలీమా గారు వితిన్ 6 మంత్స్‌లో సింగిల్ లేడీ ఆమె. ఆమంతటా ఆమె కీమోస్‌కెళ్ళి మళ్ళీ రికవరీ అయిపోయి రెగ్యులర్ షూట్స్‌కొచ్చే స్థాయికొచ్చారు. అంటే ఆమె పాపం నిజంగా ఎప్పుడు కూడా ఎవరిని ఆ టైంలో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏ హెల్ప్ అడగలేదామె. సో ఇప్పుడు ఈ ఫిజియోకి ఏదైతే ఉందో ఒక 7-8 లాక్స్ అవుతుంది. ఈ వీడియో చూసే ఎవరైనా కానీ కింద ఫోన్‌పే, కింద గూగుల్ పే నెంబర్ ఇస్తాము. అట్ ది సేమ్ టైమ్ సలీమా గారి అకౌంట్ నెంబర్ ఇస్తాము. ఎవరైనా హెల్త్‌కి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు హెల్ప్ చేయండి. నా సైడ్ నుంచి కూడా నాకు తోచినంత ఇప్పుడు నేను అమ్మకు పంపిస్తాను. అండ్ డెఫినెట్‌గా ఆమె కోలుకొని యాజ్ యూజువల్‌గా మళ్ళీ ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి, రికవర్ అయ్యారు కాబట్టి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండస్ట్రీ మొత్తాన్ని. అమ్మా థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు సలీమా గారు. నేను మీకు థాంక్ యూ చెప్పాలండి. ఇంత అభిమానంగా తెలిసిన వెంటనే నాకు మీరు ఫోన్ చేశారు. యూ ఆర్ సచ్ ఎ బిజీ పర్సన్. కానీ యూ ఆర్ ఆల్‌వేస్ అవైలబుల్ టు సపోర్ట్ అండ్ హెల్ప్. థాంక్ యూ రోషన్ జీ. నేను తెలుగు సినిమాలు చెయ్యాలి. నా రిక్వెస్ట్ అది. నేను ఇందులోంచి కంప్లీట్‌లీ నా ట్రీట్మెంట్ అయిపోయి సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి నేను తెలుగు పిక్చర్‌లో యాక్ట్ చేయాలండి. ప్లీజ్ షూర్ అండి. సపోర్ట్. షూర్ అండి. షూర్. సో కింద మీ గూగుల్ పే అట్ ది సేమ్ టైమ్ అకౌంట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తానమ్మా. డెఫినెట్‌గా ఓకే అండి. తెలుగు వాళ్ళు సినిమాని ప్రేమించే ప్రతి తెలుగువాడు, తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారమ్మా. మీరు మళ్ళీ రికవరీ అవుతారు. మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడొద్దు. కొంత మీ హెల్త్‌కి వాడుకోండి. కొంత మీరు మళ్ళీ షూట్స్ ఫుల్‌గా వచ్చేదానికి కూడా సేవ్ చేసుకొని వాడుకోవాలి. మంచిగా ఉండాలని, హెల్తీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను వచ్చినప్పుడు చెన్నై వచ్చినప్పుడు కలుస్తాను థాంక్ యూ మిమ్మల్ని. అండి. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.